నా రెండవ కుమార్తె అంబటి మనోజ్ఞ డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. గుండబోలు గౌతమ్కి ఇచ్చి వివాహం చేశాం. వారికి 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. ఆ పెళ్ళికి చాలామంది మన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించాడు. తర్వాత కాలానుగుణంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడం జరిగింది. నా కూతురికి, నా అల్లుడికి సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి నా కూతురు, నా మనవరాలు, మనవడు నా సమక్షంలోనే ఉన్నారు, నా పర్యవేక్షణలోనే ఉన్నారు. నేనే వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను. నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు. ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. దానికి నా కూతురు అటెండ్ అవుతుంది. కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్. నా కూతురికి, నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్. దీన్ని చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, ఇవాళ 5వ తారీఖు అనుకుంటున్నాను, 5వ తారీఖే కదా, 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గుడని, దుష్టునని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు. దట్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నలుడు ఏమి రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అ డాక్టర్. నా కూతురు ఏమి రాజకీయ నాయకురాలు కాదు, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. తర్వాత నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు. అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబు గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు. కానీ నా కూతురికి ఒక కూతురు, ఒక మనవడు ఉన్నాడు. వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, మేము ఫైట్ చేస్తున్నాం. దిస్ ద డిస్ప్యూట్. దీన్ని ఎవరికి చెప్పాలని అనుకోను. ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరు తల్లిదండ్రులు. అయితే 4 సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతుర్నే కాదు, నా గుండబోలు గౌతమ్ కూతుర్ని, కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను. నమస్తే. లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో చాలా వైరల్ అవ్వటంతో అందరూ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా బాగా చెప్పారు. 2 నిమిషాలు మా మామ ఇంత మంచి ఆయన అని నేనే నమ్మేశాను. దాంతో ఇసు అంత మంచితనం కూడా ఉంటే బాగుండేది. బట్ ఆయన ఏం మాట్లాడారంటే, 4 సంవత్సరాల నుంచి తన మనవడు మనవరాలు ఆయన దగ్గరే ఉంటున్నారని, వాళ్ళని ఆర్థికంగా ఈయనే జాగ్రత్తగా చూసుకుంటున్నారని, అల్లుడైన నేను ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదని, ఇవన్నీ చేయటం వల్ల దుర్మార్గుడిని అయితే గీతే నేనే అవుతాను తప్ప ఆయన కాడని మంచి వాగ్దాటిలో చెప్పారు. ఏదైనా దాన్ని ఒప్పుకోవాలి, ఆ స్కిల్ని ఒప్పుకోవాలి. ప్లస్ నా వెనకాల మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఇది నేను మీకు 2023 మార్చ్ 3 పంపించిన వీడియో చూడండి.
ఆయనకి మాట కూడా రావట్లేదు రాంబాబు గారు, మాట. ఈ స్టేజ్లో కూడా మనవణ్ణి మనవరాల్ని చూడాలనుంది ఐసీయూలో. ఇవన్నీ నేను మీకు ఎన్ని వీడియోస్, ఎన్ని మెసేజెస్ పెట్టాను. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నాకు నా తండ్రి ఆఖరి క్షణాల్లో ఉన్నారు. మార్చి 22 నా తండ్రి మరణించినప్పుడు తన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఒక తాత తన గుండెల మీద ఎత్తుకొని పెంచిన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఎంత కృంగిపోయి ఉంటారో నీ ఊహకి తెలుసా? ఇదేనా మీ మంచితనం? దీని గురించేనా మీరు మాట్లాడుతుంది? అంటే మీ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే ఎంత దుర్మార్గం చేసేస్తారా? ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని ఒక కొడుకుగా హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ మీ? నిన్ను నమ్మి 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్మి మీరేదో న్యాయం చేస్తారని విసుగెత్తి నేను కోర్టుకి వెళ్తే నా తండ్రి ఆఖరి క్షణాలలో తన మనవణ్ణి మనవరాల్ని చూసుకోవాలని ప్రాధేయపడి మీ అందరికీ ఫోన్లు చేసి కాల్స్ చేసి ప్రాధేయపడితే పంపించలేదు. దీన్నేనా మంచితనం అనేది? ఇప్పటికైనా చెప్తున్నా, మీరు నా కొడుకుని నా కూతుర్ని పోషించనే అక్కర్లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆర్థికంగానూ బాగానే ఉన్నాను. నా కొడుకుని నా కూతుర్ని రేపు మీడియా సాక్షిగా నేను వచ్చి తీసుకెళ్తాను. ఓకే చెప్పండి ఓకే. నా కొడుకుని నా కూతుర్ని నా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. పోని నేనేమన్నా వద్దన్నానా? మీరు రూపాయి పెట్టనక్కర్లా. వాళ్ళని బంగారంలా గుండెల మీద ఎత్తుకొని పెంచుతా. నాన్న అని 4 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళకు దూరం చేసి మనిషిలోని ప్రాణాన్ని తీసేసి ఎటువంటి తప్పు చేయలేదు అని ఎలా బుకాయించగలుగుతున్నారండి మీరు? కనీసం కొంచెం అన్న ఇసువంతన్న ఆత్మసాక్షి ఉందా మీకు? మీరే ఆలోచించుకోండి. ఇంతకుమించి నేను మాట్లాడను, ఇంతకుమించి నేను అడగను, చెప్పను. మీరే ఆలోచించుకోండి. ఇది ప్రజలే ఆలోచించుకుంటారు.